సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ అధ్యక్షుడు చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 230లోని పెద్ద చెరువు విస్తీర్ణం 96 ఎకరాలు ఉండగా 440 ఎకరాలుగా విస్తరించి 5,000 ఫ్లాట్లు చెరువు నీటిలో మునిగిపోయాయని అన్నారు. గత సంవత్సర కాలం నుంచి చేస్తున్న తమ పోరాటానికి ప్రభుత్వం స్థానిక నాయకులు చొరవ తీసుకుని చెరువులో నీటిని ఖాళీ చేయించి 5,000 కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముంపు బాధితుల జేఏసీకి సహకారం తెలుపువైన స్థానిక నాయకులకు రాబో ఎలక్షన్స్లో పూర్తి మద్దతుతో భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. పెద్ద చెరువు బాధితుల ఫ్లాట్లో పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ మెంబర్ని. నా పేరు సంజయ్ కుమార్. సుబ్రహ్మణ్య లేఅవుట్ సర్వే నంబర్ 230 నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఈరోజు అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఐక్యత బైక్ అండ్ కార్ ర్యాలీ నిర్వహించడానికి మేమందరం ఇక్కడ వచ్చాము. గత 9 నెలలుగా మేము మా యొక్క సంస్థ గురించి అనేక ప్రభుత్వ డిపార్ట్మెంట్స్కి మేము రిప్రజెంట్ చేశాము. కానీ మాకు ఎలాంటి స్పందన కానీ అక్కడ నుంచి ఎలాంటి మూమెంట్ కానీ మాకు కనబడడం లేదు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతున్నాను. ఈరోజు మేము ఐక్యత ర్యాలీ నిర్వహించడం జరిగింది. అమీన్పూర్ ఏరియా మొత్తము తిరిగాము. మా యొక్క ప్లాట్లు మొత్తం చెరువులో మునిగిపోయినాయి. గత సంవత్సరం నుంచి మేము ఏ విధమైన పోరాటాలు చేస్తామో మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎన్ని ప్రభుత్వ ఆఫీసులకు ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా, కలెక్టర్ మేడంకి ఇచ్చాం, ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చాం, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చాం, మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చాం, ఈవెన్ సెక్రటరియట్లో ఉన్న అందరు మినిస్టర్లకు కూడా ఇచ్చాము. అయినా